మార్చి 25వ తేదీన ఆర్సీబీ మరియు పంజాబ్ జట్ల మధ్య ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. పంజాబ్ తమ చివరి మ్యాచ్లో గెలిచి వస్తుంటే ఆర్సీబీ తమ చివరి మ్యాచ్లో ఓటమిని ఫేస్ చేసి వస్తుంది. ఇక ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూసుకుంటే ఇరు జట్లు ఓవరాల్గా 31 మ్యాచెస్ ఆడితే ఆర్సీబీ 14 మ్యాచెస్లో గెలిస్తే పంజాబ్ 17 మ్యాచెస్లో గెలిచింది. ఈవెన్ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న పంజాబ్ దే అప్పర్ హ్యాండ్. పంజాబ్ ఏకంగా 3 మ్యాచెస్లో గెలిస్తే ఆర్సీబీ కేవలం 2 మ్యాచెస్లో గెలిచింది. అండ్ ఈ మ్యాచ్ జరగబోయే చిన్నస్వామి స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ పిచ్ కంప్లీట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అండ్ ఇనిషియలీ పేసర్స్ కి కాస్త అడ్వాంటేజ్ లభించే అవకాశం ఉంది. ఈ పిచ్ లో బౌండరీస్ కూడా చిన్నవి, సో పరుగులాపటం చాలా కష్టమైన విషయం. అండ్ ఈ పిచ్ లో ఇప్పటివరకు మొత్తంగా 88 మ్యాచెస్ ఆడితే మోట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 37 సార్లు గెలిస్తే మోట బౌలింగ్ చేసిన టీమ్స్ 47 సార్లు గెలిచాయి. పిచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 263 పరుగులు, అలానే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 82 పరుగులు అండ్ ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 166 పరుగులు. అండ్ ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ అబ్సల్యూట్లీ బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. టీమ్స్ విషయానికి వస్తే బెంగళూరు ఈ మ్యాచ్ కి ఒక్క చేంజ్ చేసే అవకాశం ఉంది. అల్జరీ జోసెఫ్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ లోకి ఫర్గసన్ ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. అలానే పంజాబ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ కి సేమ్ ప్లేయింగ్ 11 తో బరిలోకి రానుంది. మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్ల టాప్ ఆర్డర్ సాలిడ్ గా ఉంది. ఇక మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే ఆర్సీబీ తో కంపేర్ చేస్తే పంజాబ్ చాలా వీక్ గా కనిపిస్తుంది. అలాగే బౌలింగ్ లైనప్ లో చూసుకుంటే ఇరు జట్లు ఈక్వల్ గా ఉన్న పంజాబ్ కాస్త సెటిల్డ్ గా కనిపిస్తుంది. సో నా అంచనా ప్రకారం ఈ మ్యాచ్ అయితే ఆర్సీబీ గెలిచే అవకాశం ఉంది.